అయితే ఇప్పుడు ఏం చేద్దాము? ఎలాగూ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక్కడ లిరిసిస్ట్ గారు అందరూ ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓకే, మనం ఒక మంచి గేమ్, వాళ్ళ తాలూకా గేమే ఒకటి ఆడదాం. అంటే మ్యూజిక్ కి సంబంధించిన గేమ్. ఓకే, ఎల్ఈడి లో ఒక పాటకు సంబంధించిన లిరిక్స్ పడతాయి. ఓకే, అది చూసి ఆ పాట ఏంటో మనం కనిపెట్టాలి. బాబు ఆన్సర్ పేపర్ పక్కనే పెట్టుకున్నారు మీరు. ఏమంటే మీకు తెలియనివా? అంటే బేసిక్ గా ఇక్కడ లిరిసిస్ట్ అండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఉన్నారు. డెఫినెట్ గా స్ట్రాంగ్ టీమ్. కానీ ఇటువైపు కూడా డైరెక్టర్ అండ్ యాక్టర్స్ ఉన్నారబ్బా. మీకు తాగుబోతు రమేష్ అని ఉన్నాడు. నిన్నే నమ్ముకున్నా. ఆల్ రైట్, సో ఇంద్రజ గారు, అసలు ఈ గేమ్ మొత్తం ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఫార్మాట్ ఎలా ఉండబోతుంది? స్టార్ట్ చేయడం అంటే ఇటువైపు ఎలాగో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ ఉన్నారు కాబట్టి ఇటుపక్క కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అందుకని మనం వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఆల్ రైట్, ఎల్ఈడి మీద లిరిక్స్ ప్లీజ్. ఇంకా వాళ్ళు చదువుకుంటే వెళ్ళడమే. కందిరేగలు వచ్చి ఆడ ఏడకొచ్చి నన్ను చుట్టుముడుతుంటే. కమాన్ మున్న గారు. రంగమ్మ మంగమ్మ ఏమిల్లడు. రైట్ ఆన్సర్. One point to Wine Shop team. All right, మరి నెక్స్ట్ లిరిక్స్ ఏంటో చూద్దాము. ఎల్ఈడి ప్లీజ్. పళ్ళు కావాలా, పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా, చిలక పచ్చకోక. ప్రస్తుతానికైతే 1 and 1 point each side. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీయా? yes Come on, team Wine Shop. పట్టేసి కనిపెట్టేసి దడ పెంచిన వేదయలేని ఊర్వశి దేవతంటి రూపసి. కాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే, నిద్ర పుచ్చేనే. వాళ్ళు కనిపెడితే చాలు, పాడొద్దని చెప్పు. రెడీ సారీ షాప్. అన్నగారు చంద్రబోస్ గారు మీరే. సమయానికి కళ్ళం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి కొల్లం తీసే చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికి వేస్తానా ఓటు. వైన్ షాప్ టీమ్ రెడీ. లిరిక్స్ ప్లీజ్. బొగ్గలోనే పండుతుంది జాంపండు, పక్కలోనే రాలుతుంది ప్రేమండు. అది బాణి పాడారు, పల్లవేంటి? కాస్త నిన్ను నేను తాకుతుంటే తాకుచున్న చేట గోరు ముద్దలవుతుండే నరాల్లో లవ్వోగి. రైట్ ఆన్సర్. ఆల్ రైట్, వైన్ షాప్ 3 points, సారీ షాప్ at 2. లిరిక్స్ ప్లీజ్. చంద్రబోస్ గారు మీరే. ఇంక మేము ఎవ్వరం మాట్లాడట్లా. కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోని అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త ఓనమాలు, ఎంత మాయలు. పల్లవి సార్. పల్లవ. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. రైట్ ఆన్సర్. Come on Wine Shop team, ready? నిన్న కాఫీ గ్లాసు చేతికి అందిస్తూ నాజుకైన వేలు తాకిస్తూ మొత్తని మత్తులు విద్యుత్తయి ఒత్తిడి పెంచిందే పిల్ల. పల్లవి. పొద్దున్నే హెల్లో అంటుంది. అంతే, ఇంకా కరెక్ట్ చెప్పాను. బాపు గారు బొమ్మ సాంగ్. రైట్ ఆన్సర్. ఇక రండి చూసుకుందాం. వేసంగి వానల్లో నన్ను వేధించు వయసుల్లో, వాన వల్లప్ప గించే వానరంగా, రంగరంగా వాన వల్లప్ప గించే సామిరంగా. వైన్ షాప్ రెడీ. 1 2 3. ఇది వాళ్ళ వల్ల కాదులే, ఎందుకంటే మా వల్లే కాదు. ప్రియురాల నా ప్రాణం నీ పాపిట సింధూర్. కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా, దొరలా దోచుకుపోయే మదర్జాగా. రైట్ ఆన్సర్. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. ఆల్ రైట్, వైన్ షాప్ టీమ్ 5 అండ్ సారీ షాప్ ఇంకా 4 లో ఉన్నారు. ఎల్ఈడి మీద మీకోసం లిరిక్స్.
గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తోలెస్తా నీ ఒళ్ళు వాలేదాకా బుసురు ఊరుకోదు ఫస్ట్ 10 పాయింట్స్ ఎవరు రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. ఓకే ఓకే వైన్ షాప్ రెడీ. దొరికేశారు. టైం అప్. ఇది ఓన్ ట్యూన్ వస్తుంది. టైం అప్. చంద్రబాబు గారు మీ మీద వదిలేసాం. ఈడొకడు. పాసింగ్ ఆన్ టు సారీ షాప్. 3, 2, 1 ఆలో చెప్పలేదు. క్వశ్చన్ మార్చండి. చలో ఓకే క్వశ్చన్ మార్చమ్మా మళ్ళీ చెప్తా. పొద్దున్నే పొద్దల్లే నువ్వు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా తల్లి తల్లి నా చిట్టి తల్లి. రైట్ ఆన్సర్. పొద్దున్నే నువ్వు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. వైన్ షాప్ రెడీయా? ఊరంతా సందుళ్ళు ఆనాడు వడంతా ఉయ్యాల. అయిపోయిందా? ఆ కలువలు ఈ కనులకు మారు రూపన. 3, 2, 1 టైం అప్. పాస్. వెన్నెల్ల వస్తాడు ఓ నాడు రాజంటి గొప్పింటి మొగుడు ఊరంతా సందళ్ళు ఆనాడు వాడంత వియ్యాల వారు పిపి అన్నుల మిన్నల. సూపర్. ఎందుకంటే ఈ పాటలు ఈవెంట్స్ లో ఉండవు బయట ఈవెంట్స్ లో. అందుకని స్వాతి వల్ల కూడా కాల అక్కడ పాటలు అరినూకలిస్తే మేకలు కాస్తావా మా అయితే కనిపెట్టేస్తారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి వైన్ షాప్ ఎట్ 5 పాయింట్స్ అండ్ లీడ్ లో ఉన్నారు ప్రస్తుతానికి సారీ షాప్ వాళ్ళు విత్ 7 పాయింట్స్. ఆస్కార్ కొట్టిన వాళ్ళం మాకు ఈ లిరిక్స్ పెద్ద లెక్క. ఏదో నువ్వు కొట్టినట్టు చెప్తావే. రెడీ? సూర్యబింబమే అస్తమించనిది మేలుకోని కలకోస్ కళ్ళు మూసుకొని కలవరించనే కంటి పాపం. అది పల్లవి. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో ఇటువైపు 8 ఇటువైపు 5 వైన్ షాప్. పాటలేసేవాడికి దండం పెడతా. వాళ్ళ సైడ్ ఇంకో పాయింట్ రావాలంటే జారిందమ్మ జారు బయట లేకపోతే నా పేరు కోమలీనో. మరి మీరు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు మా టీం వాళ్ళని. ఇక్కడ 5 ఎక్కడ 8. సరే 10 వరకు ఫస్ట్ ఎవరు వెళ్తారు అంతేగా. అరే ఏంటి మున్నా గారు ఇలా అయితే ఎలా? ఇలా చూసుకుందాం అన్నారు. ఇంకేంటి మీరు చూసుకునేది? మేము అయిపోయింది 8 పాయింట్లు వచ్చాం. సరే రెడీ? ఎల్ఈడి ప్లీజ్. ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమైన నీ ఓ వాళ్ళ కళ్ళు వయ్యారి. రైట్ ఆన్సర్. మీరెంత స్కోరు? 6, 8. 6, 8. నా మాటని ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి. బాబు ఓడిపోతా. నో ప్రాబ్లం. మా పక్క చంద్రబోస్ గారు ఉన్నారు. నేను ఈ కాలు తీయను. మా పక్క రమేష్ అని ఉన్నాడు. అన్న కాలు మీద కాలు. రమేష్ అన్న కాలు మీద కాలు. మేము ప్యూర్ సోల్ తో ఇస్తున్నాం, తీసుకోండి. ఎల్ఈడి మీద లిరిక్స్ ప్లీజ్. దాయి దాయి అనగానే చేతి కందైన చందవదనా హల్లో నేరేడు కళ్ళ దానా ప్రేమ వల్లో పడ్డానే పిల్ల దానా. రైట్ ఆన్సర్. ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఉండబ్బా. అరే బాబు నో యూస్ వాడు విండు. నో ప్రాబ్లం. మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. బాబు నాకే భయం వేస్తుంది బాబు. మీరు మాకున్నారన్న ధైర్యం మేముంటే మీరు టెన్షన్ పడతారే. మా భయం ఈడున్నాడనే. రష్మి ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. మీరు 8 దాటితే ఆ కాలు దింపుతారా లేదా? కాలు మేమే దింపుతాం. ఓకే
నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తాను లేని పల్లవి చూసి చూడంగానే నచ్చేసావే. ఇప్పుడు వాళ్ళ స్కోర్ ఎంత? 8. 8-8. అవును. మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. 9ది కూడా వాళ్ళనే స్టార్ట్ చేయమని. కనీసం ఆగరే. ఎవరు నువ్వు అసలు మన పక్క చంద్రబోస్ గారిని పెట్టుకొని కరెక్ట్, నేను ఉన్నాను కానీ కనీసం పాట చెప్తే కదా నేను చెప్పేది. పాట చెప్పనివ్వట్లేదు కదా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది సార్. వీళ్ళందరికీ నేనే హామీ. 9ది వాళ్ళనే స్టార్ట్ చేయమని. నువ్వు హామీ కాదురా, వాళ్ళకి బినామీ. ఇప్పుడు 9th సాంగ్ అయితే వీళ్ళకు ఒక అవకాశం, వాళ్ళకు ఒక అవకాశం. బట్ 10th సాంగ్ అక్కడకు వచ్చాక ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే విన్నర్స్. ఇక మాకేం చంద్రబోస్ గారు ఉన్నారు. 10th సాంగ్ మాత్రం ఇద్దరికి ఓపెన్ ఛాలెంజ్. లిరిక్స్ రాగానే ఎవరు ముందు చెప్తారో వాళ్ళే విన్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఏంటి 9వ పాట అడ్డిచ్చేస్తున్నామా? 2 ఛాన్సులు వాళ్ళు ఇచ్చారు కాబట్టి 9th సాంగ్ వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరంత బతిమలాడుతున్నారు కాబట్టి మాకే చంద్రబోస్ గారు అడుగుతున్నారు 9వ పాట మాకు ఇచ్చేయండి. చంద్రబోస్ గారు అడిగినా నాకు చంద్రబోస్ గారి మీద నమ్మకం. నా కోసం కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, చివరికి అంత్యాక్షలు ఓడిపోతే బాగుండదండి. ఎల్ఈడి ప్లీజ్. ఒక్క చూపుకు తనివే తీరదు, అది ఏం విచిత్రమో. నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్ర. మన్మధు. రైట్ ఆన్సర్. 9 పాయింట్స్ టు టీమ్ సారిషా. ఆల్ రైట్. ఒక్క నిమిషం. చంద్రబోస్ గారు మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళకి 2 ఛాన్సులు వరకు ఇచ్చేద్దామా? ఇంకెందుకు మేము అడుక్కు తింటాం. ఏంటి అది గారు అసలు కాన్ఫిడెన్స్ ఏంటి అలా ఛాన్సులు చేస్తున్నారు? నువ్వు ఏ పాట అయినా మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. అదే ఇప్పుడు ఇటువైపు వాళ్ళ కోసం. రైట్. ఎల్ఈడి మీద లిరిక్స్ ప్లీజ్. అయిపోయింది మాకు 10. ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిదాలుగా చుట్టి చూసినే చిత్రం చెదిరినే రైట్ ఆన్సర్. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. 9 ఈక్వల్ లో ఉన్నారు. ఏం టెన్షన్ లేదు. 9 పాయింట్లు కదా. నెక్స్ట్ ఒకటి ఆగాగు. నెక్స్ట్ ఒకటి ప్లే చేస్తారు. ఎవరు ముందు చెప్తే వాళ్ళు గెలిచినట్టు, అంతే కదా. మనం ఒక 2 మినిట్స్ ఆగుదాం. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తారో 2 మినిట్స్. 2 నిమిషాలైనా ఆగలం మేము. ఏంటి మమ్మీ ఎవడు? ఆ లోపు వాళ్ళు అందుకోగలిగితే వాళ్ళు గెలుస్తారు. కానీ మీ మాటలకి ఆయనకే కాన్ఫిడెన్స్ పోయేటట్టు. కాదు భయ్యా, నీదేంది పోయింది. ఆయన ఆస్కర్ తెచ్చారు. జస్ట్ అంతాక్షరం ఓడిపోతే ఎలా ఉంటది చెప్పు. ఈ పాట ఒక్కటి నేను ఇక్కడ ఉండింటా. కూర్చో. దూరదృష్టితో వెంట ఇక్కడ ఉండింటా. రెడీ. మేమందరం రెడీగా ఉన్నాం. ఏంటిది వారు? మొత్తం మీ మీదే ఉందయ్యా. చంద్రబోస్ గారు అసలు ఇది ఫైనల్ పాయింట్ అన్నమాట. ఏంటండి దీని తర్వాత జీవితం ఉండదా ఇంకా? ఆది గారు సార్ మిమ్మల్ని మర్చిపోనండి జీవితంలో. బోత్ పార్టీస్ ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎవర్ ఆన్సర్. ఒక్క ఛాలెంజ్. ఆయన మిమ్మల్ని కొట్టినట్టున్నారు. మేము ఈ పాట ఒక్కటి కళ్ళు మూసుకొని కనిపెడతాం. బాయ్. ఇప్పటికే లోపల చాలా ఓకే, సో ఫస్ట్ పాట
పాయింట్ ఎవరు కనిపెడతారో వాళ్ళే విన్నర్. ఓవర్లాప్ చేయకుండా. ఓవర్లాప్ ఏం లేదు మా సైడ్, మేము అందరం సైలెంట్ గా ఉంటాం. చంద్రబోస్ గారే 3, 2, 1 LED ప్లీజ్. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. అది గారు దయచేసి నన్ను మీరు ఎత్తుకోవద్దండి. విన్నర్ ఇస్ ఆర్ ఓన్ లెజెండరీ చంద్రబోస్ గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆది గారి సమక్షంలో చెప్తున్నా, ఇప్పుడు ఆస్కార్ అందుకున్న ఆనందం కలుగుతుంది. సో మ్యామ్, ఇది సరదాగా అయితే జరిగిన విషయం కాదు. ఇదే సేమ్ విషయం చంద్రబోస్ గారిని అడిగితే ఆయన ఏమంటారో తెలుసా? శ్రీదేవి హై డ్రామా కంపెనీ కాదు, శ్రీదేవి హైపర్ డ్రామా కంపెనీ అంటారు. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని ఆయన గుండె చప్పుడు నాకు ఇక్కడ వినపడింది. చంద్రబోస్ గారు అంటే వేరే దేనికి కాదు, ఇప్పుడు నాకు నిజంగా నిలబడి మీకు అభినందనలు తెలపాలని ఉంది. ఎందుకంటే ఎంత గ్రేట్ పర్సన్ మీరు, ఎంత పెద్ద లెజెండ్ మీరు. మా అందరితో సరదాగా కలిసిపోయి చిన్న పిల్లోడు మనస్తత్వంతో మీరు అదండి యాక్చువల్ గా గొప్పవాళ్ళు. సో చంద్రబోస్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడాలి సార్. సరదాగా ఆడిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 19 పాటలు వేసినట్టున్నారు. 19 పాటలు నాకు ఒక 11-12 పాటలు మాత్రమే తెలుసు. ఆ చరణాలు చూస్తుంటే నాకు కొన్ని పాటలు స్ఫురించిన లేదు పల్లవి. అలాంటిది మన వాళ్ళు చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు. ఆదివారం కూడా మీరు అసలు కొన్ని పాటలు 4-5 పాటలు మీరు చెప్పారు, అది నాకు గుర్తుకే రావట్లేదు. నాకంటే ఎక్కువగా ఆ అనుభవం ఉండడం, ఆ పాటలను సొంతం చేసుకోవడం, పాడటం, ఆ చరణాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే మీ వృత్తులు వేరైనా, మీ వ్యాపకాలు వేరైనా, పాటల్ని మీరు ఇంతగా మీరు ఆరాధించడం, మీరు అభిమానించడం, నేను ఒక పాటల రచయితగా నాకు చాలా గర్వంగా, ఆనందంగా. అనూప్ గారు, సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నా గొంతు వింటేనే తెలుస్తుంది. మేబీ ఈ ఎపిసోడ్ లో మొత్తం నేనే ఎక్కువ నవ్వుంటాను అందరికన్నా. అస్సలు హాది హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, అస్సలు ట్రూలీ ఎంజాయ్ ది షో. చాలా రోజుల తర్వాత ఇంతగా నవ్వాను నేను. నిజంగా we are happy about it because Sridevi Drama Company's motto is entertainment. So bottom line, మీరు ఎంటర్టైన్ అయ్యారు. So we are absolutely happy about it. మరి రన్నర్ అప్ మున్నా గారు. బోస్ గారిని నెగ్గించామని ఆనందం ఉంది మాకు, మా టీము. ఆయన కప్పు గెలిచారు, మేము హృదయాలు గెలిచాము. మరి మొత్తానికి విన్నింగ్ టీమ్ కి ఫైనల్ గా గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. So once again, thank you so much to everybody out here. It was wonderful for your participation. Wonderful.